నిన్న వెస్టిండీస్ ఇండియాతో మ్యాచ్ జరిగింది కదా! ఆ మ్యాచ్‌లో హీరో ఎవరంటే సంజు శాంసన్. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో మన టీమ్ ఇండియా సెమీఫైనల్‌కైతే వెళ్ళిపోయింది. అయితే ఫార్మ్ లేడని చీకొట్టిన మన సంజు శాంసన్ అసాధారణ బ్యాటింగ్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌లో మన టీమ్ ఇండియాను గెలిపించిండు. అయితే టాస్ గెలిచి టీమ్ ఇండియా బౌలింగ్ తీసుకుంది. దాని తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. అయితే ఇందులో రోస్టన్ చేజ్ వచ్చేసి 40 పరుగులు చేసిండు. అండ్ జాన్సన్ హోల్డర్ వచ్చేసి 37 పరుగులు చేసిండు. పోవెల్ 34 పరుగులు చేసిండు. వీళ్ళందరూ కలిసి 195 పరుగులు జోడించిండ్రు వెస్ట్ ఇండీస్ వోళ్ళు. మన ఇండియాకి టార్గెట్ ఇచ్చిండ్రు. వీళ్ళ వికెట్లు తీసుకున్న ప్లేయర్స్ ఎవరంటే బౌలర్స్ జస్‌ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసుకుండు. వరుణ్ చక్రవర్తి అండ్ హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ తీసుకుర్రు. దాని తర్వాత మన ఇండియా బ్యాటింగ్ మొదలుపెట్టిన తర్వాత 20 ఓవర్‌లో 2 బాల్‌లలోనే మ్యాచ్ ఫినిష్ అయింది. మ్యాచ్ ఫినిష్ అయింది ఎప్పుడు అంటే 199 పరుగులయినాయి మొత్తం. ఎవరి వల్ల ఫినిషింగ్ అయిందంటే మ్యాచ్ సంజు శాంసన్. సంజు శాంసన్ 50 బాల్లలో 12 ఫోర్‌లు దాని తర్వాత 4 సిక్స్‌లు కొట్టి మొత్తము తన స్కోర్ వచ్చేసి 97. మన ఇండియా టీమ్‌కే మెయిన్ బ్యాట్స్‌మన్ అయిండు నిన్న మ్యాచ్‌లో. అండ్ మెయిన్ మ్యాచ్ కూడా నిన్న డూ ఆర్ డై మ్యాచ్‌లో సంజు శాంసన్ ఒక లెవెల్‌లో బ్యాటింగ్ ఆడిండు. మిగతా వాళ్ళ మీద ఎవరైతే అభిషేక్ శర్మ మీద గాని, ఇంకా ఇషాన్ కిషన్ మీద గాని, సూర్యకుమార్ యాదవ్ మీద హోప్స్ పెట్టుకున్న చాలా మంది ఫ్యాన్స్ గూడా నిరాశ పోయిండ్రు. ఎందుకంటే సంజు శాంసన్ మీద ఎవరు హోప్స్ పెట్టుకోలే. తను ఆడతాడో లేదో అని చాలా మంది డౌట్ మీదనే ఉన్నారు గానీ, సంజు శాంసన్ నిన్న ఆడిన ఆట మాత్రం ఫస్ట్ క్లాస్. తను మళ్ళీ బ్యాకప్ అయిండు. తను 97 రన్స్ అనేది మన ఇండియా టీమ్‌కి ఒక ఒక పోల్ లాంటిది. సపోర్టింగ్ పోల్ లాంటిది. అయితే సంజు శాంసన్‌కి చాలా రోజుల తర్వాత మంచి ఫార్మ్ తిరిగి రావడం అనేది జరిగింది. అండ్ నిన్నటి మ్యాచ్‌లో తను నిరూపించుకున్నాడు. మన ఇండియా గూడా సెమీఫైనల్‌కి చేరింది. ఇలాంటి మ్యాచ్‌లో ఆడినప్పుడు మాత్రమే ప్లేయర్స్‌కి ఒక గుర్తింపు ఉంటది. సో, ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా నెక్స్ట్ లెవెల్‌లో గూడా ఇంకా విన్ అవ్వాలని చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్ జేస్తుర్రు మన ఇండియన్